ప్రభునామంన అందరికీ శుభములు వందనమన్నానండి. మీతో ఈరోజు నా లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, నేను ఈ మధ్యకాలంలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను అక్కడ చాలా బాధపడ్డాను, చాలా సఫర్ అయ్యాను. అంటే నాకేం కష్టం కలగలేదు, కానీ కొన్ని మానసిక ఒత్తిళ్లకు నేను గురయ్యాను. అయితే అంతకుముందు నేను అనుకునేదాన్ని, ఈ ప్రదేశానికి రావడానికి మాకు అర్హత లేదు, మాకు రావడానికి అవకాశం లేదు, లేకపోతే మేము వేరేగా ఉండేవాళ్ళం, బాగుండేవాళ్ళం అని ఎన్నో అనుకునేదాన్ని. మరి అంటారు కదండి, తూరపు కొండల్లోని పని. అలాగే నేను కూడా అనుకునేదాన్ని. తీరా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సమయాన్ని, ఆ పరిస్థితిని, అక్కడ ఉన్న ఇబ్బందులను నేను ఎదుర్కొన్నప్పుడు నేను చెప్తున్నానండి, హృదయపూర్వకంగా నేను అనుకున్నాను, నాకు ఇక్కడికి రావడానికి అవకాశం లేకపోవడమే నాకు మంచిదైంది అనుకుంటాను. దేవుడు ఏం చేసినా మన మంచికే అని అనుకోవాలి, అంతేకాని నాకు అవకాశం లేదు అలాగా ఇలాగా అని అనుకోకూడదు అని చెప్పి నిజంగా నా మనసులో నేను గ్రహించానండి. ఆ బాధను, ఆ ఇబ్బందిని గ్రహించాను. అలాగే మీలో కూడా చాలామంది ఎగ్జామ్స్కి కానివ్వండి, కొన్నిసార్లు పరీక్షలకు కానివ్వండి, ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కానివ్వండి, మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అయితే దేవుడు మనకు కొంతవరకే అవకాశం ఇస్తాడు, కొంత స్థానమే ఇస్తాడు. ఇచ్చినప్పుడు నేను ఇంకా గొప్పగా ఉండాలి, నేను ఇందులోనే ఉన్నాను అని మనం బాధపడుతూ ఉంటాము. కానీ అది కరెక్ట్ కాదండి. నీకు ఏది ఎంతవరకు మేలైనది, ఏది నీకు మంచిదో ఆయన అదే నీకు సమకూరుస్తాడు. కనుక దేవుడు మనకిచ్చిన దాంట్లోనే మనము సంతోషం కలిగి, తృప్తి కలిగి మనము జీవించడము, ఆయన్ని స్తుతించడము నేర్చుకోవాలని నాకు ఆ పరిస్థితి, ఆ ఇబ్బంది ఎదుర్కోవడం వల్ల నా మనసుకు నాకు అనిపించిందండి. అలాగనే మనము హృదయపూర్వకంగా, నా దేవుడు నాకు ఏ స్థానం మంచిదో ఆ స్థానమే ఇస్తాడు, ఏది నాకు మేలైనదో అదే నాకు ఇస్తాడు. నా ప్రాణం నాకు ఆయాసకరమైనది, నేను చేయలేనిది నా దేవుడు ఇవ్వడు.